మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ పరమతండ్రి, మీ బంగారు పాదము చింతకు వచ్చున్నాం. మీరు మాకు అనుగ్రహించిన గ్రంథములలో 34వ గ్రంథమైన నహూము గ్రంథంని ధ్యానించుటకు మీ బంగారు పాదం చెంత ఉన్నాం. మీరే మాతో సూటిగా మాట్లాడండి, వివరించండి ప్రభువా, వివరించండి యేసయ్య. ఆత్మతండ్రి, మా మనోనేత్రాలు వెలిగించండి. యేసయ్య, మీ బిడ్డలం కానాయన, సరైన సక్రమమైన మార్గంలో నడిపించుటకు మీ తోడు నీడ మాకు కావాలి. పరలోకము నుండి మీరు దిగి వచ్చినది మమ్ములను పరలోకములోనికి నడిపించుట కొరకే అని 66 పుస్తకములు మీరు మాకు అనుగ్రహించినది, వాటిలో ఉన్న వివరణ తెలుసుకొని పరలోక రాజ్యములోనికి రావాలని, మీ కోరిక సఫలీకృతం కావాలంటే ఈ విషయాలన్నీ మీరు మాకు తెలియచెప్పమని, గ్రంథములోని ప్రతి విషయమును వివరణాత్మకముగా మాకు బోధించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నేను మీకు అనేక మార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. 66 పుస్తకాలు 66 పువ్వులు వంటివి. ఒక తోటలో చక్కటి పూలను కోసి ఒక గంపలో వేస్తే ఆ పువ్వులు చూడడానికి ఎంత ముచ్చటగా సువాసన భరితంగా ఉంటాయో, వాటిని ఒక దండగా కూర్చినప్పుడు ఎంత వైభవంగా కనపడుతుందో, ఆ విధంగా 66 పుస్తకాలు చక్కటి పూల వలె కనపడుతూ ఉన్నాయి. వాటిని ఒక మాలగా కట్టాలి, లేక ఒక దండగా కట్టాలి అంటే ఒక మంచి థ్రెడ్ కావాలి, దారం కావాలి. ఆ దారమే స్కార్లెట్ థ్రెడ్ అంటాను నేను. చెప్పండి, అదేమిటండి? స్కార్లెట్ థ్రెడ్. బంగారు పూతతో, రక్తవర్ణమైన పూతతో 66 పుస్తకాలని ఒక దండగా మలిచి మన చేతికి అందిస్తే వాటిలో కొన్ని మనము మంచివని, కొన్ని మనకి పనికిరావని, కొన్ని అందులో వేస్ట్ బ్రదర్ అని, కొన్ని చదవలసిన అవసరం లేదని, కొన్ని పూలు మనకు అక్కర్లేదని అనుకుంటూ ఉన్నాము. అది అవివేకం. ఈచ్ బుక్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఈచ్ బుక్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఫ్రాగ్రెన్స్. ప్రతి పుస్తకములో ఆ సువాసన భరితమైన మర్మయుక్తమైన మాటలు తండ్రి మనకిస్తున్నాడు. నాట్ ఓన్లీ దట్, అది ఒక భాగం. అయితే రెండవ భాగం ఏమిటనగా, ఆదికాండము మొదలుపెట్టి మలాకీ గ్రంథము దగ్గరకు వచ్చేసరికి ఎన్ని పుస్తకాలు అయితే అండి? 39 బుక్స్. ఈ 39 పుస్తకాలు ఒక పెయింట్ వేయడం వంటిది, ఒక బొమ్మను, ఒక చిత్రమును గీయడం వంటిది. మనమందరము కూడా ఆదికాండము నుండి ఎన్నో పుస్తకం దాకా వచ్చాము? 34వ పుస్తకం దాకా వచ్చాం. అనగా ఇంకొక 5 పుస్తకాల్లో పెయింట్ కంప్లీట్ అయిపోతుంది, బొమ్మ పూర్తి అయిపోతుంది. ఇంతకీ ఆ బొమ్మ ఎవరో తెలుసా? యేసయ్య. ఇఫ్ యు కంప్లీట్ దట్ పిక్చర్, సక్రమంగా నువ్వు వెయ్యాలి అంటే 39 పుస్తకాలను నువ్వు చదవాల్సిందే. లేకపోతే ఆ బొమ్మ యొక్క రూపం ప్రాపర్గా కనపడదు. కొందరు చూడండి, కొన్ని పుస్తకాలు వదిలేస్తారు, స్కిప్, లేవి నాకు అర్థం కాదు, దీని వృత్తాంతాలు అబ్బే వేస్ట్ అండి, రాజుల తలకాయ నొప్పండి, పరమగీతాలు అర్థం కాదండి. బొమ్మ కంప్లీట్ కాదు. 39 పుస్తకాలను నీవు బొమ్మగా గీయగలిగితే అప్పుడు కనపడేది యేసుక్రీస్తు ప్రభువుల వారు. అప్పుడు నీకు 27 పుస్తకాలు అర్థమవుతాయి. ఇఫ్ యూ వోంట్ కంప్లీట్ 39 బుక్స్,
యువర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్. అందుకు ఇంత కష్టపడుతున్నాం, అందుకు ఇంత కష్టపడాల్సి వస్తుంది. వీ హ్యావ్ టు నో ది సబ్జెక్ట్. సబ్జెక్ట్ తెలియకుండా ఏమి చేయలేం. చాలామందికి డౌట్ కూడా ఉంది, ఎందుకండి ఈ సబ్జెక్టు? ఎందుకు? మరలా చెప్తున్నాను, ఎందుకనగా యు హ్యావ్ టు డ్రా ఎ పిక్చర్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. 39 పుస్తకాలు ఎప్పుడైతే కంప్లీట్ చేశావో నీకు యేసయ్య ఎవరో దాదాపుగా తెలిసిపోతుంది. ఆ తర్వాత యేసయ్యను ప్రత్యక్షంగా చూడడం అనేది 27 పుస్తకాలతో ఆరంభమై మనతో మాట్లాడటం కూడా జరుగుతుంది. యేసయ్య మనతో మాట్లాడబోతున్నాడు. కొత్త నిబంధన అంటే ఏంటి? యేసయ్య మనతో మాట్లాడడానికి మార్గాన్ని సుముఖము చేసిన గ్రంథాలవి. ఇప్పుడు నహూము గ్రంథాన్ని తీస్తున్నాను నేను. దయచేసి మన క్రూ మెంబర్స్ కూడా పెట్టారు, ప్రతిసారి పుస్తకాన్ని చదువుకొని రండి. 3 అధ్యాయాలు అనుకుంటా. 3 అధ్యాయాలు కూడా చదవనోళ్ళు ఉన్నారు. చదువుకోకుండా వచ్చి వింటే ఏమర్థమవుతుంది? కనుక దయచేసి చదవండి. చదువుట వలన బ్లెస్సింగ్స్ వస్తాయని అనేక మార్లు మేము చెప్తూనే ఉన్నాము. బైబిల్ చదివితే వచ్చేది ఆశీర్వాద ఫలాలు. అనేక మార్లు చెప్పాను. రీడ్ వెల్, రీడ్ వెల్, రీడ్ వెల్. సరే, నహూము గ్రంథాన్ని క్రీస్తు పూర్వము 632లో రాయడం జరిగింది. 632 యాజ్ పర్ ది లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా 632. ద ప్లేస్ ఆఫ్ రైటింగ్ పాలస్తీనా ప్రాంతంలో నుంచి రాయడం జరిగింది. పోతే ఒక నహూము మనకి లూకా గ్రంథంలో కనపడతాడు. లూకా సువార్త 3వ అధ్యాయం 25వ వచనంలో ఒక నహూము కనపడతాడు. మరియ తల్లి యొక్క జీనియాలజీలో కనపడతాడు. ఎక్కడ కనపడతాడండి? మరియ తల్లి యొక్క జీనియాలజీలో కనపడతాడు. కానీ ఆ నహూమికి ఈ నహూమికి సంబంధము లేదు. రాసుకున్నారనుకుంటున్నాను. 325 లూక్ 3:25లో ఒక నహూము కనపడతాడు. ఆ నహూమికి ఈ నహూమికి సంబంధము లేదు. ఇంతకీ ఈ నహూము ఎవరండి అంటే ఒక మైనర్ ప్రాఫెట్, చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త. మనకు తెలుసు చిన్న ప్రవక్తలు ఎంతమంది అండి? చెప్పాలి. ఎంతమంది? 12 మంది. చెప్పండి, ఎంతమంది? 12 మంది. ఇప్పటికీ మనకు 34వ పుస్తకంలో కూడా చిన్న ప్రవక్తలు ఎంతమంది అంటే కాలన లేదు చెప్పాలి. మరి కొత్త నిబంధనలోకి వెళ్తున్నాం. చాలా చదవండి, ధ్యానించండి. మనం అందరం కూడా స్కాలర్స్ అవ్వాలి. నేను టీచర్గా మిగిలిపోయాను, కానీ మీరందరూ స్కాలర్స్గా ఎదగాలి. నా కోరిక అది. మీరు టీచర్గా కాదు, మీరు స్కాలర్స్ అవ్వాలి, ప్రొఫెసర్స్ అవ్వాలి, డాక్టర్స్ అవ్వాలి. నా కోరిక. మీరందరూ చిన్నవాళ్ళు. 40 yearsలో మీరందరూ డాక్టర్స్ అవుతారు. ఒకవేళ మీకు నిజంగా తృష్ణ ఉంటే మంచి బోధకులుగా కొనియాడబడతారు. నేను చెప్తున్నాను. సరే, అవన్నీ వదిలిపెట్టండి ఇహలోక పరంగా. బట్ అట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ యూ విల్ బి కాల్డ్ యాజ్ బలా నమ్మకమైన మంచి దాసుడా అని యేసయ్య సర్టిఫికేషన్ ఇస్తాడు. దట్ సర్టిఫికేట్ ఈజ్ మోర్ రిక్వైర్డ్. కనుక 12 మంది మైనర్ ప్రాఫిట్స్లో, చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త ఎవరండి? చెప్పాలి. నహూము. పెద్ద ప్రవక్తలు ఎంతమంది అండి? 5. 5 గురించి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మోజెస్, యెషయా, ఐజయా, జెర్మియా, యెహెజ్కేలు. ఎంతమంది అయ్యారు? డానియేలు. మోజెస్, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు. ఈ 5 పెద్ద ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలు. ఇది ఎప్పుడు మీకు గుర్తుండాలి. నిద్రలో లేపినా చెప్పాలి. సరే, ఈ నహూము
ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడంటే, ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఎందుకు చెప్తున్నాడంటే, దేవుని యొక్క వాక్కు నహూము దగ్గరకు వచ్చింది. ఎల్కోషు వాడైనటువంటి నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము అని నహూము గ్రంథం 1:1 ఉంది. దేని గురించి? నినేవేను గూర్చిన దేవోక్తి. ఇంతకీ నహూము ఎవరి గురించి చెప్తున్నాడండి? నినేవే గురించి, నినేవే పట్టణము గురించి. ఒక పట్టణం ఉన్నది, ఆ పట్టణము పేరు నినేవే. ఇప్పుడు మనము కూడా ఒక పట్టణంలో ఉంటున్నాము. పాలువంచ పట్టణము, కొత్తగూడెం పట్టణము, ఖమ్మం పట్టణము, విజయవాడ పట్టణము, హైదరాబాద్ పట్టణము, ఈ విధంగా పట్టణాల్లో ఉంటూ ఏ విధంగా కాపురం చేస్తున్నామో అదేవిధంగా ఒక మంచి పట్టణము అయిన నినేవే, అది క్యాపిటల్ సిటీ టు అష్షూరు. అష్షూరు దేశమునకు అది ముఖ్య పట్టణము. జాగ్రత్తగా నోట్ చేయండి. అయితే దేవదేవుడు ఈ నినేవే పట్టణానికి మొట్టమొదటిగా నహూమునే పంపలేదు. ఇతని కంటే ముందు ఒక ప్రవక్త వెళ్ళాడు. ఆ ప్రవక్త పేరు యోనా. ఎవరండి? యోనా కథను మనం చాలా చక్కగా ధ్యానించాం. ఒక కథలాగా ధ్యానించాం కనుక కథ అన్నాను. యోనా ప్రవక్త, ఆయన 2వ యారోబాము అనే ఇజ్రాయేలు రాజు కాలంలో ఉన్న ప్రవక్త. క్రీస్తు పూర్వము 844లో వెళ్ళాడు. ఎక్కడికి? నినేవే పట్టణానికి వెళ్ళి, మీ పాపములు ఆకాశమునంటుచున్నవి, దేవుని పాదములకు తగులుతున్నవి కనుక మీరు మారినట్లయితే మంచిది, లేకపోతే మీరేమైపోతారు? లయమైపోతారని చెప్పమంటే వెళ్ళి చెప్పాడు. చెప్తే వారు ఏం చేశారండి? వెంటనే మారు మనసు పొందడానికి కావలసిన ఉపవాస దీక్షలను ఆరంభించి రాజు నుండి చంటి పిల్లల వరకు కూడా అని ధ్యానించాం. అప్పుడు 1,20,000 మంది లయము కాక రక్షించబడ్డారు. ఇది మనకి ఈ రోజులలో ఎలా కనపడుతుందంటే, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలోనికి వచ్చి అవే మాటలు పలికాడు. మీ పాప కార్యములు, పాప భరితమైన జీవితము పరలోకమునకు తాకుతున్నవి కనుకనే నేను రావలసి వచ్చింది, మారు మనసు పొందండి అని లవ్ అండ్ కంపాషన్తో, ప్రేమ కనికరములతో అనౌన్స్ చేసిన స్థితే అలనాడు యోనా రూపములో అక్కడ ప్రకటించాడు. వారు మారు మనసు పలకాలని అందరు, వారు మారు మనసు పొందారు, రక్షించబడ్డారు. మరి మనము కూడా మారు మనసు పొందాము, మనము కూడా రక్షించబడ్డాము. అయితే కొద్ది సంవత్సరాలకే నహూము గ్రంథము అనగా 632లో లిఖితమైన గ్రంథము, 844లో నుంచి 632 తీసివేస్తే ఎంత వస్తుందండి? 212 సంవత్సరాలకే మరల వంకరైపోయింది. ఏమైపోయిందండి? వంకరైందనే కంటే పాపము ప్రజ్వరిల్లిపోయింది. 844 - 632 = 212 పాపస్థితిలోనికి కూరుకుపోయారు. ఇప్పుడు మన స్థితి కూడా అలానే ఉంది కదా. దాదాపు 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మారు మనసు పొందినటువంటి వ్యక్తులు పరిశుద్ధాలయములలో అనేకులు ఉన్నారు. వస్తారు వెళతారు.
దేనికి? ఎందుకు పొందలేకపోతున్నారు? ఈ ప్రశ్న 66 పుస్తకాల్లో ప్రతి పుస్తకంలో తండ్రి వేస్తున్నాడు. మీకు ఏం కష్టమైంది? మీకు ఏం తక్కువ చేస్తున్నాను అని చెప్పడానికి మళ్ళీ నహూమును పంపించాడు. ఒకవేళ మీరు మారారా, ఎందుకు ఇలా తయారయ్యారు, మీరు మారకపోతే దేవుడే దిగి రాబోతున్నాడు, ఏమీ మిగలదు. సేమ్ థింగ్ సెకండ్ కమింగ్లో యేసయ్య మరలా వస్తున్నాడు. మారామా? పరలోకము మారలేదు. సేమ్ థింగ్, స్మాష్. నటనలు చాలు, ఇంతవరకు నటించిన జీవితము చాలు, నీ పాప జీవితము పాత జీవితము చాలు. ఓ నినేవే చాలు. ఎందుకంత గర్వాంధుడు అయిపోతున్నావు? 1వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, దురాలోచనలు చేయువారు నీలో నుండి ఎందుకు పుట్టుకొస్తున్నారు? ఈనాడు మనలో కూడా ఎప్పటికీ యేసయ్య దేవుడేనా? పెద్ద క్వశ్చన్. ట్రినిటీనా? సెకండ్ క్వశ్చన్. పరలోకం ఉందా? థర్డ్ క్వశ్చన్. నరకం లేదనుకుంటా బ్రదర్? ఫోర్త్ క్వశ్చన్. మరి ఏమీ లేకపోతే ఎందుకు బ్రదర్ బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు? సమాధానం లేదు. అందుకే బైబిల్ స్టడీ ఇస్ మోర్ రిక్వైర్డ్. నో బైబిల్ స్టూడెంట్ విల్ సే అగెన్స్ట్ ది బైబిల్. ఏ నిజమైన బైబిల్ స్టూడెంట్లు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడరు. తెలియని వాళ్ళే పాపం, చదవని వాళ్ళే పాపం. అలా రూటు తప్పుతూ ఉంటారు. మొట్టమొదటిగా ప్రభువు ఒక ప్రవక్తను పంపించాడు, మారారు, రక్షించబడ్డారు. 200 yearsలోనే మరలా పూర్తిగా రిజిడ్గా మారిపోయారు. ఎవరు వాళ్ళు? నినేవే వారు. వాళ్ళంటే అన్య దేశస్తులు. ఓకే, నహూము గ్రంథము పూర్తిగా నినేవేతోటే మాట్లాడిందంటే అది కూడా తప్పేనండి. మొట్టమొదటగా మాట్లాడింది తన ప్రజలతో. మీకా గ్రంథములో కూడా తన ప్రజలతోనే మాట్లాడాడు, మీకా ప్రవక్త ద్వారా. ఈనాడు కూడా యేసయ్య మనతోనే మాట్లాడుతున్నాడు. వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏమిటి అని మాట్లాడుతున్నాడు. పదకొండవ వచనం చదువుతున్నాను. నినేవే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించు వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తారమైన పూర్ణ బలము కలిగి ఉన్నను, కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను మరలా చెప్తున్నాను, ఫర్గెట్ అబౌట్ ద థింగ్స్ విచ్ యూ హ్యావ్ బీన్ గివెన్ బై ది గాడ్. ఎంత ఐశ్వర్యం, ఎంత బలము, ఎంత అహంకారము, ఎంత జీవితం ఉన్నప్పటికీ అది పెరగకూడదు. పెరగకూడదు. ఏం పెరగకూడదండి? నేను ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎన్నండి? 25, 26, 27, 28. కరెక్టేనా? 26, 27, 26. అందులో అన్ని వంగే ఉంటాయి చూడండి. ఏ వంగి ఉంటుంది, బి వంగి ఉంటుంది, సి వంగి ఉంటుంది, డి వంగి ఉంటుంది. అట్లా పోతే అన్ని వంగి ఉంటాయి, కానీ ఒక ఐ వంగదు. ఐ నిటారు ఉంటుంది. అయ్యే మనం అందుకే తన ఐ మీద ఒక గుద్దు గుద్దామంటున్నాడు. ఐను కొడితే ఏమవుతుంది? సి అయిద్ది. ఐను వత్తండి, ఐను గట్టిగా ఒత్తితే ఏమైంది? సి అయిద్ది. సి అంటే క్రైస్ట్ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా.
నీ అయిని వంచు. ఎంతసేపు నేను, నా కుటుంబము, నా హోదా, నా 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 నేనే నేనే గొప్ప గొప్ప గొప్ప. అందరూ రైట్ ఫ్రమ్ బాటమ్ టు హయ్యర్ లెవెల్ అలా గర్వాంధులై ఏమంటున్నాడు, నా మీదకే, యెహోవా మీదకే ఒక వ్యర్థుడు అనుకుంటూ బయలుదేరాడు. ఇవన్నీ జాగ్రత్తపోతున్నాం ఇప్పుడు మనం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. బాగా లోతులో చెప్పాలనా, పైన చెప్పాలనా, ఈ రోజుకే కంప్లీట్ చేసేయాలనా? ఎందుకంటే మీ ఆసక్తిని బట్టి నేను ముందుకెళ్తాను. దాదాపుగా మన బైబిల్ స్టడీలో వినేవారిని బట్టే కదా నడిచేది. బాగా చెప్పాలన్నా పర్వాలేదు, ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది, ఇంకొక 1 అవర్లో క్లోజ్ చేసుకుందామంటే క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఎన్ని రకాలుగైనా మోల్డ్ అవ్వచ్చు. 5 నిమిషాల ప్రసంగాలు ఉన్నాయి, 50 నిమిషాల ప్రసంగాలు ఉన్నాయి, గంటన్నర ప్రసంగాలు ఉన్నాయి, 2 గంటల ప్రసంగాలు కూడా ఉన్నాయి. కనుక ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ మచ్ మోర్ స్టడీ, మీకు డెప్త్లో కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి, వాటిని బట్టి నేను పెడతాను. పర్వాలేదు ఈ రోజుకే క్లోజ్ చేయండి అంటే పాస్టర్ గారు చేయలేపట్లేదు, విజయ్ చేయలేపట్లేదు, కొంత లేపట్లేదంటే మరి ఈ రోజుకే ఆపేద్దామనా? లేదు, ఇంకా డెప్త్లోకి వెళ్ళాలనుకుంటే ఇంకా డెప్త్లోకి వెళదాం. రకరకాలైన డెప్త్స్ ఉన్నాయి. నదిలో అడుక్కు వెళ్ళడం వేరు, సముద్రంలో అడుక్కు వెళ్ళడం వేరు. సముద్రంలో అడుక్కు వెళ్ళినవాడు యోనా. అందుకే యోనా ఇప్పటికీ యోనాని, హిజ్ నేమ్ ఇస్ జోనా, బికాజ్ ఆయన ఎక్కడికి వెళ్ళానో అక్కడికి వెళ్ళాడు. కనుక మనం కూడా ఎక్కడికి వెళదాం? అడుగు దాకా వెళ్ళి ఆణిముత్యాలను తెచ్చుకుందాం. ఇంతకీ నహూము ఎవరి గురించి చెప్తున్నాడు? నినెవే పట్టణం గురించి. మనము ఈ నినెవే గురించి చదవాలి, తెలుసుకోవాలంటే అసలు ఈ పట్టణం ఎక్కడుందో తెలుసుకోవాలి ముందు. అందుకు ఇంత కష్టపడి పాస్టర్ సురేష్ గారు, పాస్టర్ రవి గారు నిన్నటి నుంచి వాళ్ళు ఫోన్ కాన్వర్జేషన్లో ఏర్పాటు చేసి మన ఎదురుగా పెట్టడం జరిగింది. ఎందుకంటే వితౌట్ నోయింగ్, ఇప్పుడు పాల్వంచ ఎక్కడో తెలియకుండా నేను బైబిల్ స్టడీ ఎలా కండక్ట్ చేయగలను? నినేవే ఎక్కడుందో తెలియకుండా మనమేం చదవగలము, మనమేం ధ్యానించగలము? ఇంతకీ నినేవే గురించి తెలుసుకోవాలంటే నినేవే ఎక్కడుందో తెలుసుకోవాలి. నినేవే అష్షూరు రాజ్యమునకు లేక దేశమునకు ముఖ్య పట్టణం అని మనం ధ్యానించాం. ఇప్పుడు మన బైబిల్ వెనక దాదాపుగా కొన్ని మ్యాప్స్ ఉన్నాయి. అవి 1, 2, 3, 4 లాగా ఉంటాయి. దానిలో 3వ పటాన్ని అందరూ ఓపెన్ చేస్తారా? అందరూ ఓపెన్ చేయండి బైబిల్ స్టడీ కనుక. 3వ పటములో మీకు తీశారా అందరూ? కింద నుంచి యూదయ కనపడుతుంది చూడండి. యూదయ కనపడ్డది అన్నప్పుడు చేయి పైకి లేపండి అంతే. ఎస్, యూదయ పైనే యెరూషలేము కనపడ్డది. ఈ యెరూషలేమే యూదయకు క్యాపిటల్. యూదయ దేశమునకు క్యాపిటల్ ఏంటండి? యెరూషలేము. ఆ పైన సమరయ కనపడుతుంది, నంబర్ 2. ఆ పైనే ఉంది సమరయ కనపడుతుంది. ఈ సమరయనే షోమ్రోను అని పిలుస్తారు. ఇది ఇజ్రాయెల్ దేశమునకు క్యాపిటల్. కనపడదండి సమరయ? రైట్. కనపడకపోతే చూసిన దాకా నేను
వెయిట్ చేస్తాను. సమరయ మారు పేరు షోమ్రోను. ఇది దేనికి క్యాపిటల్ అండి? ఇజ్రాయెల్ దేశంలో క్యాపిటల్. మరి యూదయ దేశంలో క్యాపిటల్ ఏంటండి? యెరూషలేము. ఇంకా పైకి వెళితే కొరాజీను పైన గలిలియా కనపడుతుంది. గలిలియా కనపడదండి? గలిలియా కనపడింది. గలిలియా కనపడింది. కనపడిందా? ఆ గలిలియాకి కొంచెం ఇంకా పైకి వెళితే ఎందుకనగా ఈ మ్యాప్ ఇక్కడ లేదు కనుక నేను ఇక్కడికి వస్తున్నాను. ఇప్పుడు చూడండి, యెరూషలేము కనపడుతుంది, యోదయకి క్యాపిటల్. ఆ తర్వాత కొంచెం పైకి వస్తే మనకి సమరయ కనపడింది. ఆ తర్వాత ఇంకా కొంచెం పైకి వెళితే ఏం కనపడుతుంది? ఏం కనపడుతుందండి? గలిలియా కనపడింది. ఇంతవరకు అర్థమైంది కదా? ఇక్కడ లేదు కనుక నేను చెప్తున్నాను. బీ కేర్ఫుల్. ఈ 3 దేశాల పైన ఇలా వెళితే, ఇలా పైకి వెళితే ఆరాము దేశము అని కనపడుతుంది. ఆరాము దేశము అనగా సిరియా. ఏంటండి? అక్కడ రాసుకోవచ్చు మీరు. ఈ సిరియాకి క్యాపిటలే ఎవరు చెప్పగలరా? దమస్కు. దమస్కు. మళ్ళీ చెప్తాను. యూదయ, సమరయ, గలిలియా, అరాము దేశం అనగా సిరియా. సిరియా నుంచి కొంచెం పైకి వెళితే అష్షూరు. ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు యోనా. అష్షూరు. ఈ అష్షూరుకి కొంచెం పైకి వెళ్తే నినేవే కనపడుతుందండి. ఇదంతా కూడా మీకు ఫస్ట్ మ్యాప్లో ఉంటుంది. ఫస్ట్ మ్యాప్ ప్రకటన గ్రంథం అయిపోయిన వెంటనే కనపడే ఫస్ట్ మ్యాప్లో ఉంటుంది. అందరికి అర్థమైందంటేనే ముందుకెళ్తా. అందుకే నన్ను లోతులోకి వెళ్తాను, మళ్ళీ చెప్పమన్నా నేను చెప్పను కనుక. ఇది తెలవకపోతే మీరు యోనా అర్థం కాదు. నేను ఎలాగూ నహూములో చెప్పాలని యోనాలో కథలాగా చెప్పి వదిలేశాను. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను. ఓకే, అందరికి అర్థమవుతుందండి? ఓకే, పాపకు బాగా అర్థమవుతుంది, చేయలేపింది. రంజిత, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఈ అష్షూర్కి పైన ఏముంది? నినేవే. ఈ నినేవే అష్షూర్నకు క్యాపిటల్ అయింది, ముఖ్య పట్టణం అయింది. మనకు ముఖ్య పట్టణము హైదరాబాద్ అంటాం కదా. తెలంగాణకి ముఖ్య పట్టణం హైదరాబాద్, భారతదేశానికి ముఖ్య పట్టణం ఢిల్లీ అని. అలా అష్షూర్కి ముఖ్య పట్టణము నినేవే. వీరు ఈ విధంగా దేశాలుగా ఏర్పడి జీవిస్తున్నారు. ఇంకా కొంచెము పైకి వెళితే, నినేవేకి పైకి వెళితే ఇక్కడ కనపడుతుంది అందరికీ అరారాతు కొండలు కనపడుతున్నాయి. ఈ అరారాతు కొండల దగ్గరనే నోవాహు ఓడ వచ్చి ఆగింది. ఆదికాండంలో మనం ధ్యానించాం. అరారాతు కొండల దగ్గరకు వచ్చి ఎవరు ఓడ ఆగింది? ఆ ఓడలో ఉన్నది 8 మంది. ఎంతమంది అండి? 8 మంది. తత్మ వాళ్ళందరూ తోక వంకరైంది, తండ్రి కత్తిరించేశాడు. ఎంతమంది మిగిలారు? అది ఇప్పుడు ప్రపంచమంతటికి కూడా ఈ 8 మందే అవసరమయ్యారు. హల్లెలూయా. ఇంతవరకు అర్థమైంది కదా? దెర్ ఇస్ నో పర్సన్ ఆన్ ది ఎర్త్లీ ప్లానెట్ అదర్ దాన్ 8 persons.
ఈ 8 మంది బయటకు వచ్చారు. ఇది కూడా 7వ నెల, ఏతానీము నెల లేక తిస్రీ నెల అంటారు. 7వ నెలలోనే 17వ తారీఖున వీళ్ళు బయట దిగారు. అక్కడ ఆగాక ఎందుకో 7వ నెల గురించి తర్వాత ఎప్పుడో పండగల్లో చెప్తాను. ఓకే, లేవికాండ 23వ అధ్యాయం చదవాల్సి ఉంటుంది. సరే, వీళ్ళు బయటకు వచ్చేసరికి నోవాహు భార్య, 3 మగపిల్లలు, షేము, హాము, యాపెతు వాడి భార్యలు దిగారు. అయితే మనం బైబిల్ చదువుతున్నప్పుడు షేము, హాము, యాపెత్ అనేసరికి షేము పెద్దవాడు, హాము రెండోవాడు, యాపెత్ చిన్నవాడు అనుకుంటాం. తప్పు. మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేయండి. యాపెత్ పెద్దవాడు, షేము రెండోవాడు, హాము మూడోవాడు. మళ్ళీ చెప్తున్నాను, యాపెత్ పెద్దవాడు, షేము రెండోవాడు, హాము. రాసుకున్నారా? మళ్ళీ అడుగుతానండి. అసలు పాస్టర్ గారు చెప్పాలి, ఒక చిన్న క్విజ్ పెట్టాలి మనం 3 నెలలకు ఒకసారి. క్విజ్ పెడితే బాగుంటుంది. చిన్న ప్రైజులు ఇద్దాం అయిన పుస్తకాల్లో. మరి అప్పుడే కదా ఇంతకీ యాపెత్ పెద్దవాడా చిన్నవాడా టక్మని చెప్తారు. అప్పుడు ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. షేర్. ఈ వీరు ఇక వారి యొక్క జీవనము సాగించాలని కోరుకున్నారు కనుక ఇక్కడ నుంచి బయలుదేరి కిందకు వస్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఈ కుటుంబాలు ఎక్కడికి వస్తున్నాయి? కిందకు వస్తున్నాయి. ఎందుకనగా ఇక్కడ ఒక మంచి జీవనది ఉంది. దీని పేరు యూఫ్రటీస్. ఇది అరేబియా సముద్రం. ఇక్కడ టర్కీ ప్రాంతంలో పుట్టినటువంటి యూఫ్రటీస్ నది. ఈ క్లాస్ అయినాక అందరు ఫోటో తీసుకోండి. దీన్ని యూఫ్రటీస్ నదిని ఆనుకొని ఇక్కడికి వచ్చి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ అరేబియా సముద్రమే మనకు ఎడమ చేతి వైపున బాంబే, కొచ్చిన్, కర్ణాటక తీర ప్రాంతంలో ఉన్న అరేబియా సముద్రము. ఇదే మహాసముద్రము. ఈ జీవనది ఉన్నది కనుక ఆ తర్వాత 2వ జీవనది ఇది హిద్దకేలు, టైగ్రిస్ రివర్ అంటారు. ఇంగ్లీష్లో టైగ్రిస్, TIGRIS. టైగ్రిస్ అండ్ హిద్దకేలు ఈ 2 జీవనదులు. మరి ఒకటి ఇక్కడ ఒకటి ఉంది, యెరూషలేములో ప్రవహిస్తున్న రివర్ జోర్డాన్. మరి ఒకటి ఈజిప్ట్లో ఇక్కడ ఒకటి ఉంది, ఇది నైలు నది. ఇది మీకు ఆదికాండంలో చెప్పాను కనుక మళ్ళీ జ్ఞాపకం చేశాను. ఎప్పుడైతే ఈ 2 నదుల మధ్య తీర ప్రాంతం ఉందో దీనిని అనువుగా మంచి డ్రింకింగ్ ఉన్నది, మంచి నేల, సారవంతమైన ప్రదేశాలు కనుక బాగుంటుందని ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి చేరారండి. ఇక్కడికి వచ్చి చేరారు. ఇంతవరకు అర్థమైందా? చేతులెత్తండి. మరి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఓకే, ఏదైనా చెప్పమంటే చెప్తాను. మీకు ఎక్కడన్నా అర్థం కాలేదని చెప్తాను. మళ్ళీ అందరికి అర్థమైందా? చెయ్యి ఊపిందని ముందుకు వెళ్తాను, ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్తాను. చెక్ చేస్తూ ఉండండి, కట్ కాకుండా. ఎందుకంటే ఇంపార్టెంట్ అయిన బుక్. తర్వాత మన సంఘం చూడడానికి కూడా వీలుగా ఉంటుంది. ఈ 3 కొడుకులు ఎవరెవరు చెప్పండి? 3 కొడుకుల పేర్లు. యాపెతు, షేము, హాము. వెరీ గుడ్. 3లో పెద్దవాడైనటువంటి యాపెత్ పై ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అనగా గ్లోబు ఉంటే మీకు అర్థమైపోద్ది, అక్కడైనా అర్థమవుతుంది. పై ప్రాంతానికి వెళ్ళిపోయాడు అనగా అరారాతు కొండలకు పై ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తన ఫ్యామిలీని తీసుకొని తన భార్య పోయాడు. పోయి అక్కడ తన సంతానం ఎస్టాబ్లిష్ అయింది, పెరిగారు, సంఖ్య పెరిగింది.
ఇప్పుడు యాపెతు సంతానం పేరు చెప్తాను, నోట్ చేయండి. యాపెతు ఎక్కడికి వెళ్ళాడండి? అనగా ఉత్తర భాగంలోకి వెళ్ళిపోయాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్గా ప్రీచర్స్, ఐ వుడ్ లైక్ టు సే ప్రీచర్స్, బోధకులు, పాస్టర్ అమ్మలు నోట్ చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ దీనిపైన ఆధారపడి ఉంది ఇప్పుడు ప్రపంచ జనాభా. 197 కంట్రీస్ కూడా ఎవరేమిటో మీకు అర్థమవుతుంది. యాపెతులో నుంచి వచ్చిన సంతానమే ఆర్యులు. హల్లెలూయా. ఆర్యులు అనగానే ఏమని చెప్పాలి? యాపెతు సంతానము. రష్యా నోట్ చేయండి, జర్మనీ, మాదీయులు, గ్రీకులు, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ అంతా వాళ్ళే. ఇంగ్లాండ్, స్కాట్లాండ్ అండ్ ఐర్లాండ్. ఆ తర్వాత కొంత భాగము యూరోపియా ఖండంలో కూడా కొంత భాగం వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది నోట్ చేసుకొని ఉండరు. మళ్ళీ చెప్తున్నాను, ఆర్యులు వాళ్ళే, ఆర్యన్స్. రష్యా, జర్మనీ, మాదీయులు, గ్రీకులు, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ అంటే వాళ్ళే. ఆ తర్వాత యూరోపియన్ కంట్రీస్ కూడా కొన్ని వాళ్ళే. ఈ జనాభా అంతా కూడా పితరుడు ఎవరండి? ఇక్కడ కనపడే ప్రతి ఒక్కొక్కళ్ళు అనుకుంటున్నారా? నో నో నో, జనములకు తండ్రి. నేను మన పాస్టర్ గారు కూడా ఉన్నాను, మా తమ్ముడు చనిపోయిన శర్మన్లో చెప్పాను. మేమందరం చాలామంది వచ్చారండి, వెల్ 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 ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంతా వచ్చారు. మేమందరము ఒక్క కుటుంబంలో నుంచి వచ్చిన వారమే అని చెప్పాను నేను. ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా ఒక వృక్షపు కాయలే వస్తాయి, ఒక పాదు నుండే వస్తారు. మీరందరూ ఒకళ్ళు అనుకుంటున్నారు, నో, మీరంతా జనములకు తండ్రి. ఒక యాపత్ ఇంతమందికి తండ్రి. హల్లెలూయా. ఆ తర్వాత షేము నోట్ చేయండి. షేము నుండి వచ్చిన వాళ్ళు ఏలామీయులు. ఏలామీయులు అంటే మీకు అర్థమైంది కదా, ఏలాము దేశము, ఈ రోజులలో పిలువబడే ఇరాన్. అక్కడ ఉన్న వాళ్ళందరూ షేము నుంచి వచ్చిన వాళ్ళే. ఈ రోజులలో పిలువబడే ఏలాము దేశము లేక ఇరాన్ దేశము, ఏలామీయులు అక్కడి నుంచి వచ్చారు. ఎవరి నుంచి? షేము నుండి. అషూరియులు చూసారా? అషూర్లో ఉన్నవాళ్ళు అషూరియులు ఉన్నారే. ఇప్పుడు కనపడుతుంది అషూర్ దేశం ఉందే, అది ఎవరి సంతానం అండి? వెరీ గుడ్, వెరీ గుడ్, మీకు బాగా అర్థమవుతుంది. అషూరియులు. ఏలాము దేశంలో ఉన్నవాళ్ళు ఏలామీయులు కూడా షేము. కల్దీయులు, సిరియాలో స్థిరపడ్డ వాళ్ళు, బబులోన్లో స్థిరపడ్డ వాళ్ళందరూ కూడా కల్దీయులు. వాళ్ళు కూడా షేము సంతానమే. తర్వాత హెబ్రీయులు. అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడు అయిన యెహోవా తండ్రిని పిలువబడి ఆ హెబ్రీయులు ఎవరి సంతానం అనుకుంటున్నారు? షేము సంతానమే. మీరు ఆదికాండము 10వ అధ్యాయం చదివితే ఇదంతా చరిత్ర ఉంది, అదంతా చదివింది నేను చెప్తుంది, కొత్తదేం కాదు. ఆయన గర్భంలో ఉండి అర్పక్షదు గర్భంలో ఉండి వచ్చినటువంటి వారే అబ్రహాము, ఇసాకు, యాకోబుల వాళ్ళు. కనుక షేము సంతానములో నుండి వచ్చిన వారే ఎవరండి? హెబ్రీయులు. ఆ తర్వాత అరామీయులు. ఇందాక అరాము దేశం కనపడిందా? అరామీయులు అనగా సిరియనులు, వాళ్ళని అరామీయులు. అందుకే అరామిక్ లాంగ్వేజ్ ఏన్షియంట్ లాంగ్వేజ్ అని మనం
చదువుతూ ఉంటాం. ఈ హెబ్రీ భాష లాంటి భాషనే అరామిక్ లాంగ్వేజ్ కూడా లింగ్విస్టిక్స్లో మనకి దొరుకుతాయి. వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? షేమ్లో నుంచి. మీకు ఒక విషయం చెప్తాను. ఇంతకీ అష్షూరు పట్టణాన్ని కట్టింది ఎవరో తెలుసా? ఎవరు చెప్తా చూడండి. అబ్రహాము షారాని వివాహమాడి ఇద్దరు బిడ్డల్ని, ఒక హగర్ తోటి, ఇంకోరు షారాకి ఎవరిని కన్నాడు? ఇస్సాకుని కన్నాడు. అంతవరకు తెలుసు. వీళ్ళిద్దరి వరకే మనం ధ్యానిస్తాం. తర్వాత వదిలేసేది ఏంటంటే కెతూరా సంతానం. అబ్రహాం ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఆదికాండం 25వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది, 1-2 వచనాల్లో కెతూరాని చేసుకున్నాడు. ఈ కెతూరాకు 6 పుట్టారు. ఎంతమంది అండి? 6. ఆ 6 కుమారులను మనం మర్చిపోతాం. ఒకసారి ఆదికాండంలోకి వెళదామా? వెళ్ళి 25వ అధ్యాయంలోకి వస్తున్నాను. 1వ వచనం చదువుతున్నాను. అబ్రహాము మరల ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్పాకు, షూవహు అను వారిని కనెను. అనగా 6 కన్నది. 6 కన్నది. ఈ 6 కూడా తూర్పు ప్రాంతానికే వెళ్ళిపోయి సెటిల్ అయ్యారు. సరే, అది అలా ఉంచితే యక్షాని యొక్క మనమడే అష్షూరీయులు. చూడండి 3వ వచనం. యక్షాను షబను దెదానును కనెను. అష్షూరీయులు లెతూషీయులు లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతి వారు. అనగా దెదాను యక్షాని యొక్క కుమారుడు, దెదాను కుమారులే వీళ్ళు. కనుక ఇప్పుడు అష్షూరులో ఉన్నవాళ్ళు ఎవరండి? దెదానీయులు. ఇప్పుడు చూడండి, పటాను చూడండి ఒకసారి. అష్షూర్ అనేది ఐడెంటిఫై చేశామా? ఆ అష్షూర్లో ఉన్నది అంతా ఎవరు? దెదాను సంతతి. దెదాను అనగా దెదానీయులు ఎవరండి? అబ్రహాం యొక్క కెతూరా సంతానమే. సరే, మరి 3వ వాడిని పేరేం పేరు? నోవాహుకి హాము. ఇతను చిన్నవాడు. ఇతడు శపితమైన వాడని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే నోవాహు కోపం వచ్చి శపించాడు. ఆ స్టోరీకి నేను వెళ్ళను. అతని యొక్క సంతానం ఎక్కడ స్థిరపడ్డారంటే ఈజిప్ట్. నోట్ చేయండి. నంబర్ 1, ఈజిప్ట్ నిండా నిండింది వీళ్ళే. ఎవరు? హాము సంతానం. మీరు అంటుంటే నాకు ఇన్స్పిరేషన్ వద్దాను, అంతకంటే లేదు. హాము సంతానం. తర్వాత ఇథియోపియా. ఒకసారి మనకు అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఇథియోపియా రాణి అయిన కందాకే వెన్ షీ ట్రావెల్డ్ టువర్డ్స్ జెరూసలేం వైల్ గోయింగ్ బ్యాక్ అనేది చదువుతుంటాం కదా. ఆ ఇథియోపియాలో కూడా సెటిల్ అయింది ఎవరు? హాము సంతానమే. లిబియా, కనాను. ఎవరైతే కనాను ప్రాంతంలో పాలు తేనెలు ప్రవహించే స్థలము నిజానికి సెటిల్ అయ్యి అప్పుడు కట్టి సెటిల్ అయింది ఎవరంటే హాము సంతానమే. కనాను కూడా హాము సంతానమే. కూషు దేశము కూడా హాము సంతానమే. ఈ కూషు దేశము ఎంత ఆఫ్రికా కొంచెం పక్కన ఉన్నటువంటి దేశాలు. కూషు దేశము కూడా హాము సంతానమే. ఈ హాము సంతానము అరేబియా ప్రాంతమునకు, సీనాయ్ ప్రాంతానికి ఆనుకున్న కొన్ని ప్రావిన్సెస్లో కూడా హాము సంతానమే ఉన్నారు. అందుకే మోషే వివాహమాడినటువంటి ఒక స్త్రీ పేరు సిప్పోరా, ఆవిడ తండ్రి పేరు
ఇత్రో, రఘుయేలు, రవూయేలు, కేయిను, హోబాబు. ఎన్ని పేర్లు ఉన్నాయండి? 5 పేర్లు ఉన్నాయే. అతను కూడా ఈ కూషు దేశపు సంబంధియే. అందుకే మనకు సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో అహరోను మిరియాములు సణుక్కున్నదందుకు కూషు దేశపు స్త్రీని, అంటే కూషు దేశపు అండర్లో ఉన్న మిథ్యాను ప్రాంతములోనికి వెళ్ళి మోషే ఆవిడని పెళ్లి చేసుకున్నందుకు కాను వచ్చిన బాధ ఇదంతా. అర్థమవుతుందండి? కొంచెం లోపలికి వెళ్ళాను నేను. అర్థమైంది కదా? ఇంతకీ ఇత్రో, సోకాల్డ్ జిత్రో, ఇతను యెహోవా తండ్రి యాజకుడు కాదండోయ్, అన్య దేవతల యాజకుడు. కొందరు చెప్పడం కూడా నేను విని పాపం బాధపడ్డా. ఏం చేయాలి? అందుకంటే ఏం చేయగలండి. అన్య దేవతల యాజకుడు ఎవరండి? మోషే పిల్లనిచ్చిన మామ. ఓకే, రైట్. ఇప్పుడు ఇంతవరకు మనకు అర్థమైంది ఏమిటంటే, వీళ్ళు ఎక్కడెక్కడ పోయారు? ఐగుప్తు, ఇథోపియా, లిబియా, కనాను, కూషు, అరేబియాలో కొంత ప్రాంతము. ఇంతవరకు అర్థమైందండి? ఈ విధంగా గ్లోబ్ అంతా ఆక్యుపై చేశారు. ఈనాడు మనమందరము కూడా ఈ విధంగా ఆ సంతానములో నుంచి వచ్చిన వారమే. మనమందరము కూడా ఇండియాకి ఆర్యులు వచ్చారు, ద్రవిడులు వచ్చారు. అందుకే ద్రవిడియన్స్ అండ్ ఆరియన్స్ అని పిలువబడుతూ ఉన్నాము. అందులో మళ్ళీ మన గోత్రాలు మారాయి, మన పేర్లు మారాయి, అన్ని పెట్టుకున్న అందరము కూడా అందులో నుంచి వచ్చిన వారమే. అందుకే పాల్ అంటాడు, ఆ ఒకనిలో నుండి వచ్చిన మనమందరము ఆయన సృష్టి అంటాడు కదా. అయ్యోపగు ఒక మీటింగ్లో మాట్లాడుతూ చాలా గొప్ప మెసేజ్ ఇస్తాడు అక్కడ. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఈ హ్యామ్లో నుండి ఆదికాండము 10వ అధ్యాయం, పదో అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు, కూషుకు పుట్టిన వాళ్ళు ఎవరంటే సెబా, హవీలా, షబా, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. చూడండి, కూషు ఎవరిని కన్నాడు? 8వ వచనంలో నిమ్రోదును. జాగ్రత్తగా నోట్ చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ కింగ్ ఆన్ ది ఎర్త్లీ ప్లానెట్ ఎవరంటే నిమ్రోదు. మీరు చెప్పాలి, మొట్టమొదటి రాజు భూమి పైన ఉన్నాడంటే అతను నిమ్రోదే. ఈ నిమ్రోదు ఎవరో కాదు, నెఫీలుడు. నోట్ చేయండి, అతను ఎవరండి? నెఫీలుడు. బల పరాక్రమశాలి అయిన నెఫీలుడు. దేవుని ఎదుటనే పరాక్రమములను ప్రదర్శించుటకు బయలుదేరిన నెఫీలుడు. ఇతనే కూషు కుమారుడు, లేక హాము యొక్క మనమడు. ఈ నిమ్రోదును మనం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. ఎప్పటివాడు నిమ్రోదు 10th చాప్టర్లో ఉన్నాడు. ఇప్పటికీ కొందరు దైవజనులు యుగాంతమని, అంతిమ ఘడియలని ప్రకటన గ్రంథాలు రాస్తూ ఈ నిమ్రోదుని జ్ఞాపకం చేసుకోవడము మనం చూస్తూ ఉంటాము. సచ్ ఏ నటోరియస్ క్యారెక్టర్. ఎవరండి? నిమ్రోదు. చెప్పరేమండి? నిమ్రోదు మామూలుడు కాదు, ఒక నెఫీలుడు. చూడండి, 9వ వచనం చదువుతాం. అతడు యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి గలదు. అతను కట్టిన ఏంటంటే షీనారు దేశములోని బాబేలు అనగా బబులోను, ఎరకు, అక్కదు, కల్నే అనే పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశము నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినేవేను,
రహోబోతీరును కాలహును కాలాహును. నినివేకును కాలహునకును మధ్య చదవండి ఉన్న చదవండి మేడం, మొత్తం నాతో దయవిస్తున్నారు. చదవండి, కంటిన్యూ ఇట్. నినివేకును కాలాహునుకు మధ్య ఉన్న రెస్సనుకు కట్టించెను. అతనే. ఇదే ఆ మహాపట్టణమైన మిస్రాయిము, లూదీయులను, అనామీయులను, లెహాబీయులను, నఫ్తుహీయులను, పత్రుసీయులను, కస్లూహీయులను. కస్లూహీయులు ఎవరే కాదండి, ఫిలిస్తీయులే. ఈ కస్లూహీయులు ఫిలిస్తీయులు ఒక రేసు నుంచి వచ్చిన వాళ్ళే. మీరు లోతులోనికి వెళ్ళి ఇంకా మీరు ప్రొఫెసర్ క్యాడర్లోకి వెళ్ళినప్పుడు ధ్యానించవలసిన ఐటమ్స్ ఇవన్నీ. ఇప్పుడు ఇంత అవసరం లేదు. నిమ్రోదు కట్టిన వాటిలో ఒకటి కనపడుతుంది, అదేమిటండి? అష్షూర్. అష్షూర్ అష్షూరు కట్టాడు. కనుక వీళ్ళందరూ కూడా శపితమైన జనాంగములో నుంచి ఒక రేసుగా వచ్చినటువంటి వారు అన్న సంగతిని మర్చిపోవద్దు. ఎక్కువగా వీళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారనగా నినేవే ప్రాంతం గురించి మనం ధ్యానిస్తున్నాం కనుక హెద్దకేలు యూఫ్రటీస్ నదుల మధ్యలో ఆ ట్రయాంగిల్ షేప్లో ఉన్న చక్కటి సారవంతమైన భూమిలో సెటిల్ అయ్యారు. దాని పేరే అష్షూరు దేశము. దానిపైనే ఉన్నది నినేవే. ఇంతవరకు అర్థమైన వాళ్ళు చేయలేపి హల్లెలూయా అని చెప్పడం మంచిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదండి నినేవే గురించిన వివరణ. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతంలో నుండి సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. 1/2 అవర్ టైం ఉంది నాకు. 1 అవర్ 3 మినిట్స్ అయింది, ఇంకా 27 మినిట్స్ ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. దేవదేవుని యొక్క మహాకృప చొప్పున మన వలనే విస్తరించినటువంటి జనాంగమంతా కూడా ఈ విధంగా ఈ పైన ఉన్నటువంటి రష్యా ప్రాంతము, ఇటు పక్కన ఉన్నటువంటి ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, యుఏఈ, కింద ఉన్నటువంటి ఈజిప్టు ప్రాంతము, ఇటు పక్కన ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీస్, ఇటు పైన ఉన్నటువంటి ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఇవన్నీ, ఇటు పక్కన అమెరికా, ఇది మహాసముద్రము, ఇదంతా స్ప్రెడ్ అయిపోయారు. అక్కడే అంటే పాల్హొన్స్లో కూడా మనం ఉన్నాం. అంతా మనమే, ఎక్కడ చూడు మనమే. తండ్రి ఎంతో సంతోషించారు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిర్మించమన్నది కరెక్ట్గా జరిగిందని. పోతే ఇక తండ్రి ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ జనాంగమే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల. ఎందుకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. వీరు ఎక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు? యెరూషలేము, ఈ ప్రాంతము. ఇదిగో హెబ్రోను. ఈ హెబ్రోనులోనే కింగ్ డేవిడ్ 7 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. 33 ఇయర్స్ ఏమో ఎంటైర్ దేశానికి రాజుగా ఉన్నాడు. హెబ్రోన్లో 7 సంవత్సరాలు యూదులకు రాజుగా ఉన్నారు. వెరసి 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. కనుక ఇదిగో హెబ్రోను, యెరూషలేము, ఈ ప్రాంతము యూదులకు తండ్రి ఒక రాజ్యంగా ఇచ్చాడు. అర్థమైంది కదండి? ఈ పై ప్రాంతము, దీనికి పై ప్రాంతము పటాల్లో మీకు చూస్తే అర్థమైపోద్ది. పై ప్రాంతము ఇజ్రాయేలీ యొక్క రాజ్యముగా ఇచ్చాడు. ఏమండి? ఇజ్రాయేల్ యొక్క రాజ్యంగా ఇచ్చాడు. అందుకే పై ప్రాంతమును ఉత్తర దేశమని, దీనిని దక్షిణ దేశం అని పిలుస్తున్నారు. ఉత్తర దేశంలో 10 గోత్రముల వాళ్ళు ఉన్నారు. ఎంత అండి? 10 గోత్రముల వాళ్ళు ఉన్నారు. ఈ ఉత్తర దేశానికి క్యాపిటల్ ఏమిటంటే షోమ్రోను. షోమ్రోను కట్టించింది ఓమ్రి అనే రాజు.
షమర్ అనే వ్యక్తి దగ్గర కొని కట్టించాడు. యెరూషలేములో 2 గోత్రాలు ఉన్నాయి. ఒకటి బెన్యామీయుడు, 2 యూదయ. నేను మీకాలోనే చెప్పినట్టు గుర్తు, పెద్ద కథే చెప్పాను కదా, వై బెంజమిన్ ఇస్ రిక్వైర్డ్ అని. బెన్యామీ, యూదా కలిసి ఉన్నది యెరూషలేము ప్రాంతము. పైన ఉత్తర దేశం ఎవరు చెప్పండి? ఉత్తర దేశం ఇజ్రాయెల్ దేశము, 10 గోత్రములు. దక్షిణ దేశము 2 గోత్రాలు ఎవరెవరండి? వెరీ గుడ్, బెన్యామీలు, యూదులు. ఈ 2 భాగాలుగా విడిపోవడానికి ముఖ్యమైన కారకుడు ఎవరనగా రెహబాము. రెహబాము ఎవరో కాదు, సొలొమోను యొక్క కొడుకు. సొలొమోను తర్వాత రాజ్యానికి వచ్చిన రెహబాము ఒక చేతగాని వానిగా మిగిలిపోయినప్పుడు తండ్రి ఏం చేశాడంటే 2 భాగాలుగా విడగొట్టాడు. అది 997లో. నోట్ చేయండి. ఎప్పుడండి? 997 క్రీస్తు పూర్వములో 2 భాగాలేని. అంతకుముందు ఒకటే భాగము. ఫస్ట్ కింగ్ ఎవరు? రెండవ రాజు దావీదు. మూడవ రాజు సొలొమోను, కింగ్ సోలమన్. ఆ తర్వాత ఏమైపోయినాయి? 2 భాగాలు అయిపోయినాయి. పై భాగము ఉత్తర ఇజ్రాయెల్ దేశము లేక ఉత్తర రాజ్యము, కింద భాగము దక్షిణ యూదయ లేక దక్షిణ రాజ్యము. బెన్యామీలు, యూదులు కలిసి ఉన్నారు. ఇంతవరకు అర్థమైందండి? ఓకే. అయితే 2 రాజ్యాలు ఏర్పడ్డాయి. 997లో ఏర్పడ్డాయి. ఉత్తర రాజ్యానికి 19 మంది రాజులు ఉన్నారు. ఎంతమంది అండి? 19 మంది రాజులు. దేనికి? ఉత్తర. మరి దక్షిణ రాజ్యానికి 20 మంది రాజులు ఉన్నారు. అందులో ఒక రాణి కూడా ఉంది, ఆవిడ పేరు అతల్య. ఉత్తర దేశానికి ఎంతమంది? దక్షిణ దేశానికి ఎంతమంది? 20. ఇది మీరు కలలో అంటున్నాను, నిద్రలో కూడా మర్చిపోకూడదు. అబాన్ లేపిన చెప్పచ్చు 19-20 అని. దాని మీదనే ఆధారపడింది చివరి దాకా కూడా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనంలో ఆ గుమ్మములకు 12 గోత్రముల పేర్లు ఉన్నాయన్నాడు కదండి. ఆ 12 గోత్రాలు ఎవరు? పైన 10, కింద 2. చివరి దాకా నడుస్తుందండి. అయితే విచారం ఏమిటంటే, అటు 19 మంది రాజులు, ఇటు 20 మంది రాజులు కూడా భ్రష్టులు. చెప్పరు? దేవుణ్ణి వదిలివేసి దేవుని సంగతిని పట్టించుకోకుండా, విచారకరమండి. వాళ్ళ సంగతి అంత భ్రష్టులు అనుకుంటున్నాం మనం, అదే బాపతి. ప్రతి యాంగిల్లో నేను ముందే చెప్పాను, తండ్రి మనతో మాట్లాడుతున్నాడు ఆ పుస్తకం ద్వారా. మోషే బానిసలుగా ఉన్నప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 80, నాలాగా 80 ఏళ్ల వయసులో భార్యను, పిల్లలిద్దరిని వదిలివేసి ఫరో దగ్గరికి వెళ్ళి, ఈజిప్ట్లోనికి వెళ్ళి 12 సూచన క్రియలు చేసి పాలుతేనోళ్ళు ప్రవహించు స్థలానికి 40 సంవత్సరాలు నడిపించాడు. 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? మర్చిపోయారు. మాకు మోషే ఎవడో మాకు తెలియదంట. నిర్గమకాండ 32వ అధ్యాయంలో మోషే ఎవరో తెలియదట. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం చెప్పండి? ఏం ఆలోచిస్తున్నామో చెప్పండి? మాకు మోషే తెలియదు.
జీవితాన్నే ఇక్కడ మనలో కూడా చూడండి, ఒక చర్చిని ఎస్టాబ్లిష్ చేసి, ఇందులో పెద్దలు చాలామంది ఉన్నారు, ఎస్టాబ్లిష్ చేసి అహర్నిశలు చర్చి గురించి ఆలోచిస్తూ ఇంత చక్కగా తీర్చిదిద్ది, వన్ డే బిఫోర్ దే ఆర్ రెండరింగ్ దేర్ సర్వీసెస్, అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదని మనం అంటే వాళ్ళు ఏమైపోతారు ఆలోచించండి. ఆయమనండి వాళ్ళు పిచ్చి పట్టింది, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, అదా చెప్పండి, చిన్న పని. అవర్ పాస్ట్ ఈజ్ కమింగ్ ఆల్ ది వే ఫ్రమ్ కొత్తగూడెం టు హియర్. ఇక్కడ ఉన్న మనం రాము, మన మధ్యలోనికి ఇప్పుడు దూర ప్రాంతం నుంచి వచ్చారు పాస్టర్స్, పాండురంగాపురం నుంచి వచ్చారు, వస్తున్నారు. దేనికి? దేవుని రాజ్యాన్ని కట్టుకోవాలన్న తపన ఉండాలి. మనకి లేకపోతే ఎవరికి ఉంటుంది? 40 years తన కుటుంబాలు మనలాగా లేవా? ఆయనకి 2 పిల్లలు లేరా? గెర్షోము ఎలియాజర్లు లేరా? సిప్పోరా లేదా? మామ లేడా? బంధువులు లేరా? ఆయన ఎవరో మాకు తెలియదు అంటున్నారు ఇప్పుడు. ఆ తర్వాత యెహోషువ 20 సంవత్సరాలు రైట్ ఫ్రమ్ ఈజిప్ట్ నుంచి పాలు తేనెలు ప్రవహించు స్థలం వరకు 60 సంవత్సరాలు మోషే వెనక తిరిగి, తర్వాత నాయకత్వమును తీసుకొని 20 సంవత్సరాలు వీరిని నడిపించిన యెహోషువను మర్చిపోయారు. ఆయనతో అంటున్నారు, ఏమనో మాట్లాడితే నువ్వు యెహోవా తండ్రి అంటున్నావు, కానీ మేము మాత్రం దేవతలకే మొక్కుతాం. మొక్కండి. ఇంతకీ జనాంగం అంతా ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క సంతానమైన మేము అని అరిసిన జనాంగం హెబ్రీయులు. మాకు తెలియదు, వీ డోంట్ నో. పాపం యెహోషువ గ్రంథం 24:15 అనుకుంటా, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ మేము మాత్రం. మరి ఎక్కడికి దిగజారిపోతుంది పరిస్థితి? మర్చిపోయారు. యెహోషువ యుద్ధాలు చేశాడు తెలుసా? ఎవరి కొరకు చేశాడు? మనము కూడా ఈ పరిస్థితులను చేస్తున్నాం. ఎవరి కొరకు చేస్తున్నాం చెప్పండి, ఆలోచించండి. ఎవరి కొరకు దేవుని కార్యాలు చేస్తున్నాము? కొందరు నిలబడుతున్నారు కనుకనే. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 11:4 అంటాడు, నన్ను విశ్వసించిన జనాంగము 7,000 మంది అహబు కాలములోనే ఉన్నారు కదా అని రికార్డ్ చేయించాడు తండ్రి. మనమందరము కూడా తండ్రి గురించి ఆలోచించే వారము కనుకనే ఈ కార్యాలు జరుగుతున్నాయి. చీమ కుట్టినట్టు కూడా లేకపోతే ఎందుకు? యెరికో మీదకి యుద్ధానికి బయలుదేరడానికి ఎంత ప్రార్థన చేశాడు యెహోషువ? ఎవరి కొరకు? హాయి మీదకి యుద్ధానికి పోతున్నప్పుడు ప్రార్థన చేశాడు. ఎందుకు? గిబియోను మీదకి యుద్ధానికి పోయినప్పుడు ప్రార్థన చేసి సూర్య చంద్రులను అయ్యా లోయలో ఆపివేసింది ఎందుకు? వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్? ఎందుకు? ఆయన కుటుంబం కొరక కాదే. కేవలం పాటలు పాడుకోవడానికి ఆయన ప్రార్థించగా సూర్యుడాగాడు, చంద్రుడాగాడు, దాని మీద పెద్ద డిబేటు. ఒక రోజు అంటే బ్రదర్ 24 అవర్సా? ఆ డే ఉన్నదా పోయిందా? ఇది మనకు కావాలి. ఆ డే ఉన్నదా? మనం మాత్రం చేయం. మన జ్ఞానం ఎక్కడికో వెళుతుంది. ఆ తర్వాత 13 మంది న్యాయాధిపతులను పెట్టాడు. ఓత్నియేలు నుండి సంసోను వరకు. ఎవరి కొరకు వారు పాటుపడ్డారు? దే ఆర్ నాట్ ఈవెన్ కింగ్స్. మర్చిపోకండి, వాళ్ళు రాజులు కాదు, న్యాయాధిపతులు. అంత పవర్స్ ఉండవు. రాజుకున్న పవర్స్ న్యాయాధిపతులకు ఉండవు.
కొందరు వినేవాళ్ళు కాదు. అందులో దెబోరా కూడా ఉంది, మీకు తెలుసు. 4వ న్యాయాధిపతి అయిన దెబోరా 40 years తల్లిగా ఉండి ఏలుబడి చేసింది. ఎందుకు ఆలోచించండి ప్రియులారా, మనము దేని కొరకు జీవిస్తున్నాం? నాట్ జస్ట్ టు టర్న్ ది డేస్, one day we will stand before the judgment. ఇది రిజిస్టర్ చేసుకోండి. నేను మొన్న కూడా అదే చెప్పాను ఒక మీటింగులో. హల్లెలూయా, హల్లెలూయా. అందరిని వదిలివేశారు. మోషే నాకు తెలియదు అన్నారు, యెహోషువ పిచ్చి పట్టిందన్నారు, న్యాయాధిపతులు వాళ్ళేదో చేశారు పోయారన్నారు, కాలేబుని గుర్తుంచుకుంటారా? దేవదేవుడైన యెహోవా తండ్రిని, ఎల్ షద్దాయిని, ఎల్ ఎల్యాన్ని, యెహోవా జీరే, జైరే, యెహోవా ఈరే, యెహోవా షాబోత్, యెహోవా షాలోం అనే తండ్రిని పేర్లు పెట్టుకున్నారు, కానీ విడిచిపెట్టి పారేశారు. చివరికి ఏ జనాంగం మిగిలిపోయిందో తెలుసా? ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము దయచేసి తీయండి అందరూ. 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. అయిపోయిందా? అసలు ఈ ఎంతకాలము జరిగిన స్థితిలు కూడా తెలియనటువంటి తరం పుట్టేసింది. ఇప్పుడు మన దగ్గర కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మన ఎదురుగా ఉన్నారు, 4 కనపడుతున్నారు. నిజానికి వాళ్ళకేమీ తెలియదు, కానీ వారు దేవుని ఒడిలో ఉన్నారు, దేవుని ఆలయంలో కూర్చొని ఉన్నారు. ఈ పని వాళ్ళు చేయలేకపోయారు. అందుకే దేవుని ఎరగని తరము పుట్టను అంటే దాని తప్పెవరిది? తల్లిదండ్రులది. రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరి మీద ఉండాలి? తల్లిదండ్రులది. బిడ్డలు చూడండి, కూర్చోబెట్టి రాసుకుంటున్నారు వాళ్ళు. అసలు యెహోవా తండ్రి ఎవరో తెలియనటువంటి తరం వచ్చేసిందట. ఆ తరమే ఈ తరం, ఆ తరమే ఈనాడు తరం. యేసయ్య, నా బ్రదర్ యేసయ్య విన్నాం బ్రదర్, జీసస్ కదా, జిజ్జి అంటాం. ఇది అందుకే యోవేద గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ఈ విషయములను మీ పిల్లలకు చెప్పండి. ఆ పిల్లలకు చెప్తారు, ఆ పిల్లలు వారి పిల్లలు జనరేషన్స్ చెప్పుకుంటూ పోతారు. అప్పుడు తెలుస్తుంది who is God of Almighty, his most incarnation of high God, who is him, Lord Jesus. చిన్నప్పటి నుంచి చెప్పగా ఏదో మధ్యలో యేసయ్య అనేసరికి పెద్ద డిబేట్లో కూకుంటాడు. యేసయ్య దేవుడేనా? ఆయనకి ఏం తెలుసని చెప్పండి. అటువంటి తరుణములోనే ఈ రాజ్యాలు, ప్రస్తుతానికి ఉత్తర దేశపు రాజ్యం గురించి చెప్తున్నాను, హాయిగా 19 మంది రాజులు రాజరికాన్ని అనుభవిస్తూ ఇంటింటికి ఒక దేవతను పెట్టుకున్నారు. ఊరికి కాదు. నేను రామగుండంలో పనిచేసినప్పుడు ఇంటింటా దేవతలు ఉండేవాళ్ళు. నేను చూసేవాడిని. ఒక చిన్న బుట్టి కట్టి దేవత అనేవాళ్ళు. సరే, ఐ డోంట్ వాంట్ టు గివ్ మచ్ మోర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దోస్ థింగ్స్. అలా వీళ్ళు కూడా, ఎవరు? ఇశ్రాయేలీలు వారి ఇంటింటా ఒక దేవతను పెట్టారు.
నెక్స్ట్ వీక్ మీకు తెలుస్తుంది అసలు ఈ దేవతల మహిమలన్నీ. అప్పుడే ఏమైంది, పెట్టుకుంటే పెట్టుకున్నారు. నెక్స్ట్ వీక్ తెలుస్తుంది. ఈరోజు పోగొట్టుకున్న వాళ్ళు అంతా పోగొట్టుకున్నట్టే లెక్క. అందుకే బుక్ ఆఫ్ జెర్మియాలో ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల్లో ఆకాశ రాణికి ధూపము వేయకపోవుట వలన కష్టాలు వస్తున్నాయటండి వీళ్ళకి. బా, ఏమి భక్తులు బయలుదేరారండి. ఆకాశ రాణి అనే దేవతకి ధూపాలు వేయట్లేదట వీళ్ళు, అందుకు కష్టాలు వస్తున్నాయట అని దాన్ని చూసి ఏడుస్తున్నారు. ముందు నీ ఇంటి సంగతి చూసేడు అని లేఖనం చెప్తుంది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనంలో మరణము కిటికీలలో గుండా ఎక్కువ వచ్చుతున్నది, అమ్మలారా అయ్యలారా మీ పిల్లల కొరకై ఏడుపును రోదనము నేర్పండి అని చెప్తున్నాడు తండ్రి. ఆకాశాన్ని చూసి ఆడటం కాదు, నీ ఇంటిని చూసేడు. ఈ విధంగా 19 మంది రాజుల ఏలుబడిలో బేతేలు మొదలుకొని దాని వరకు కూడా బంగారు దూడలను పెట్టుకొని పల్లె పల్లెకు పట్టణానికి పట్టణానికి ఆషేరు దేవత, బయలు దేవత, తమ్మోజు దేవత, అష్టరోత్ పేర్లు ఎందుకులేండి, ఎన్ని దేవతలోనే అన్ని పట్టుకొచ్చి పెట్టేశారు. వాళ్ళను పోషించడానికి యాజకులు. అసలు వాళ్ళు ఇటుకలు కట్టుకునే వాళ్ళు ఎక్కడికి వచ్చారు? పాలు తేనెలు ప్రవహించు స్థలానికి వచ్చి వాళ్ళు కట్టని ఇళ్లలో నాటని తోటలలో పెట్టి రాజులను అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఆదికాండము 15వ అధ్యాయంలో చెప్తాడు కదా, 1 నుండి 9 వచనాల్లో నీ గర్భములో నుండి రాజులు వచ్చారు. కానీ ఏమయ్యారు? అప్పుడు తండ్రికి కోపం వచ్చేసిందండి. ఇక తట్టుకోలేకపోతున్నాడు. ఎన్ని సంవత్సరాలు తట్టుకోవాలి మీరే చెప్పండి, మీరే చెప్పండి. అప్పటికి యోనాను పంపించాడు. వాళ్ళు మారారేమో కానీ అసలు యోనా ఎక్కడి వాడు చెప్పరు. ఇజ్రాయెల్ దేశంలో 2వ యారోబాము యొక్క కాలంలో ఉన్న ప్రవక్త. వాళ్ళు మారారు. ఎవరు? నినేవే వాళ్ళు మారారు. మరి ఇజ్రాయెల్ మారిందా? అబ్బే, మారండి. యేసయ్య అన్నాడు కదా, ద బుక్ ఆఫ్ మాథ్యూ 13 చాప్టర్ 55, 56, మత్తయి సువార్త 13వ అధ్యాయం 55, 56 వచనాల్లో 57వ వచనంలో కూడా అంటాడు కదా, ప్రవక్త తన ఇంట ఘనహీనుడే. ఇక్కడ మాటలు మనం వినం. బైబిల్ స్టడీ ఎస్టీసీ కాలేజీలో చెప్తే బాగుంటుందండి. గో బెంగళూరులో బైబిల్ మిషన్లు ఇంకా బాగుంటుంది. గో భాగవంతుల బైబిల్ స్టడీ ఏంటండి? నాకు అర్థం కాదు. వాళ్ళేం చెప్తారు, మనకేం వస్తుందండి? అది దేవుని వాక్యము దొరకని స్థితిలోనికి వెళ్ళిపోతున్నా కానీ మనలో చలనం రావడం లేదు. రియల్లీ నేను చాలా బాధపడుతూ ఉంటాను. వీటన్నిటిని చదువుతూ ఎవరు చెప్పాలి ప్రభు అని యెషయా అన్నట్టుగానే ఉంటుంది. ఇంకా కడుపు నిండా చాలా కట్ అవుతున్నాయి. మొత్తం చెప్తూ పోతే ఇక్కడనే 3-4 ఎపిసోడ్స్ అవుతాయి నాకు. దాన్ని కోపం వచ్చేస్తుంది. ఎన్ని చెప్పాలి, ఎంతమందిని పంపాలి? 19 మంది రాజులకు ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? ఏలియా, ఎలీషా, యోనా, అటు నుంచి యూదయ నుంచి వచ్చినటువంటి ఆమోసు కూడా వచ్చి 2వ యారోబాము కాలంలోనే చెప్పాడు. ఆమోసు గ్రంథంలో ధ్యానించాం. అటు వచ్చి చెప్పినా ఇటు వచ్చి చెప్పినా అక్కడే ఉండి చెప్పినా మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, మేము వినం. తండ్రికి ఏమొస్తుంది చెప్పండి? ఏం రావాలి మీరే చెప్పండి. మీరు తండ్రి స్థానంలో ఉంటే ఏమంటారు? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనాన్ని అంటాము. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. అదే జరగబోతుందండి ప్రియులారా.
తండ్రి కోపం వచ్చేసింది. తండ్రి కోపం వచ్చేసిందనే కంటే వస్తుంది. హౌ మచ్ లాంగ్ రోప్ హ్యాస్ టు బి గివెన్ టు అస్ ఆర్ యూ పీపుల్? లిమిటేషనే లేదు మనకి. మీకు తెలుసా, కొందరు స్టూడెంట్స్ ఏప్రిల్లో కడతారు, ఫెయిల్ అవుతారు, అక్టోబర్లోనో సెప్టెంబర్లో కడతారు, ఫెయిల్ అవుతారు, మళ్ళీ ఏప్రిల్, మళ్ళీ సెప్టెంబర్, మళ్ళీ ఏప్రిల్, మళ్ళీ సెప్టెంబర్. ఇక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయిన తర్వాత ఇక నేను పాస్ కానని చెప్పేసి తాపీ పట్టుకొని తాపీ మేస దగ్గర చేరతారు. అలా ఉన్నారు ఎవరు? ఇజ్రాయేలీలు, యూదులు. అక్క ఇజ్రాయేలీ ఓహోలా, చెల్లి యూదయ ఓహోలిబ్బా. నెక్స్ట్ వీక్ చెప్తాను, టైం అయిపోయింది చూస్తున్నాను. ఐఎమ్ హ్యావింగ్ ఓన్లీ 3 minutes టైం. ప్రియులారా, తల్లికి ఏమొచ్చిందండి ఇప్పుడు? కోపం. చెప్పరేమండి? వారి మీద కాదు, మన మీద కూడా. 33 పుస్తకాలు కంప్లీట్ చేశారు, కానీ మళ్ళీ మూలపాఠంలోనే కూర్చున్నాం. ఒక పాస్టర్ అట ప్రతి వారం ఒకే మెసేజ్ ఇస్తున్నాడట. ప్రతి వారం అదే మెసేజ్. ఆ విన్నవాళ్ళు కూడా అరే భలే అద్భుతంగా అంటే వీళ్ళు 1 వీక్లో మర్చిపోతున్నారు. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నాడంటే, అక్క నువ్వు రాలేదు కానీ రాలేదు కానీ అక్కకి సంధి కలిపి నువ్వు రాలేదు కానీ అక్క, ఏ మెసేజ్ అక్క? ఈరోజు పాస్టర్ గారు చెప్పారక్క. పోయిన వారం కూడా అదే కదమ్మా చెప్పిందని ఎవరు అంటే, నాకంత గుర్తులేదే అంటుంది. అంత అలవోకగా వింటాం మనం. 33 పుస్తకాలు కంప్లీట్ చేశాం. మన పాపలని ఒక స్కూల్లో 70,000 ఫీజు కట్టి జాయిన్ చేసి సంవత్సరం అంతా గడిచిన తర్వాత, అమ్మా నీకు ఏబిసిడీలు వచ్చా అంటే అవి ఎట్లుంటాయని అడిగిందట. మళ్ళీ ఆ స్కూల్కి పంపిస్తామా? అట్నే ఉంది కదా బైబిల్ స్టడీ కూడా. అది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, అబ్బో అద్భుతమైన పుస్తకాలు ధ్యానించాం. మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ వింటారండి. మళ్ళీ ఆది కాండం నుంచి అనే అనౌన్స్మెంట్ రవి గారు, మరి ప్రభుదాస్ గారు, సురేష్ గారు, కాటయ్య బాబు గారు అనౌన్స్ చేస్తే మళ్ళీ వస్తారు. మళ్ళీ మొదలవుతుందట పదా అని. దేవునికి చెప్పండి ఏమొచ్చింది? అక్కడ ఎండ్ చేస్తున్నాను నేను. ఎందుకు కోపం వచ్చింది, ఆ కోపం యొక్క పర్యవసానం ఏమిటో వచ్చే వారం మనం ధ్యానించబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదామా? అందరం లేచి నిలబడదాం. రెండు చేతులు పైకెత్తుదాం. అద్భుతమైన విషయాన్ని తండ్రి మనతో మాట్లాడాడు. నహూము ప్రవక్త నినీవేకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఆనాడు వారితో మాట్లాడిన ప్రతి మాట నేడు మన హృదయంలో ఎత్తింపజేసి మనతోనే మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ తండ్రి. యేసయ్య మనతో మాట్లాడాడు. ధన్యులము. నిజమే, ఆనాడు వారు, ఈనాడు మనము అదే స్థితిలో ఉన్నాము. ఎందరో ప్రవక్తలు వచ్చారు వెళ్ళారు, కానీ మోషే మొదలుకొని ప్రవక్తలను పంపించినప్పటికీ మారనటువంటి స్థితి. ఈనాడు మన మధ్యలో కూడా ఎందరో బోధకులు ప్రతి వారము వచ్చి బోధిస్తూ మారు మనసు సంబంధమైన విషయాలు చెబుతున్నప్పుడు చలనము లేకుండా జీవిస్తున్నామేమో. మీ హృదయాన్ని మీరు అడగండి. మీ హృదయాన్నే మీరు అడగండి. మీ హృదయముతో మీరు మాట్లాడండి. మీ బంధువర్గముతో మీరు మాట్లాడండి.
కుటుంబీకులతో మీరు మాట్లాడండి. అమ్మా అయ్యా, మనము ఎందుకు మార్పు చెందలేకపోతున్నాము? We are having a loving God in the heaven. His name is Jesus. 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 ఆయనే మన కొరకే దిగి వచ్చి రక్తమును చిందించి సిలువలో వ్రేలాడి, ఆయన నామము మన నొసటల పైన లిఖింపజేసి రక్తము చేత కడిగి, మీరు నా నిబంధన రక్తములో ఉన్న నా బిడ్డలు అని చెప్పిపోతే నువ్వు ఎక్కడున్నావు? ఏమి ఆలోచిస్తున్నావు? చెప్పండి, ఆలోచించండి. టైమ్ ఈజ్ వెరీ షార్ట్, వెరీ షార్ట్. జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని మనం స్టిక్కర్స్ అతికేసుకొని తిరుగుతున్నామే, కానీ ఆ స్టిక్కర్ని నీ హృదయం పైన వేసుకున్నావా? మార్పు చెందవా? నీ బిడ్డలకు నేర్పవా? నీ కుటుంబంలో నీవు మారవా? నీవు మారు మనసు పొంది అనేకులను మార్పు చెందమని యేసయ్య చెప్పిన మాటలను మర్చిపోయావా? Go and preach the gospel. Go and preach the gospel. ఈ నిత్య రాజ్య సువార్త సమస్త సృష్టికి ప్రకటించవలనని యేసయ్య చెప్పేశాడు కదా. నహూము చదివినా, యోనా చదివినా, ఆమోసు చదివినా, ఓబద్యో చదివినా, ఇర్మియా చదివినా, ఏ గ్రంథము చదివినా యేసయ్య మాటలే పలికించబడుతున్నాయి. మారు మనసు పొందండి. ఓ ఇజ్రాయేలీయులారా, మారు మనసు పొందండి. పొందలేదు. ఓ యూదయ జనాంగమా, జూయిష్ జనరేషన్స్ అండ్ పీపుల్ మనసును పెట్టలేదు. కానీ ఈనాడు మనము మనసును పెట్టుతున్నాము కనుకనే ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాము. 2 చేతులు ఎత్తిన నీవు ప్రార్థన చేయాలి. ప్రభువా దేవా, నా స్థితిగతులను ఎరిగిన తండ్రి, నా హృదయమును ఎరిగిన తండ్రి, హృదయాంత రంగములలో నా స్థితిని ఎరిగిన తండ్రి, నన్ను మార్చండి. రేపటి దినమున నేను సింహాసనం యొద్దకు వచ్చినప్పుడు ఏమి మీకు రిపోర్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? రేపు మనం అందరము తీర్పు సింహాసనం ముందు నిలబడ్డప్పుడు నువ్వు ఏమి రిపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నావు? వడ్డు చేరి నీ ఎదుట నిల్చినప్పుడు రక్షకా, ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపాడిపోదునా, ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, ఆత్మలందు వాంఛలేక సుమరులై కాలమున్ వ్యర్థపరచువారానాడు చింతతోడ నిల్తురు, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను
రక్షింపకాయేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా కాలమెల్ల గడిచిపోయెను మోసపోతి నేనయ్యో గడిచినాటి కాలమైతే ఏడ్చినాను రాదది ఒక ఆత్మనైనా నేను రక్షింపకాయేసువా ఒక ఆత్మనైనా నేను రక్షింపకాయేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా భక్తులార ధైర్యము తోడా లేచి ప్రకాశించుడి ఆత్మలయేసునోద్దాం చెరునట్లు చేయుడి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను భక్తులార ధైర్యము తోడా లేచి ప్రకాశించుడి ఆత్మలయేసునోద్దా చెరునట్లు చేయుడి ఒక్క ఆత్మనైనా నేను రక్షింపకాయేసువా ఒక్క ఆత్మనైనా నేను రక్షింపకాయేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా వట్టి చేతులతో. రేపటి దినాన నీవు తీర్పు సింహాసనం ముందు నిలబడినప్పుడు నీవు మారక, నీ కుటుంబంలో కూడా ఎవరు మారక ఏం చేద్దామనుకుంటున్నాము? ఆనాడు మన పితరులను ధ్యానించాము. ఎన్ని సంవత్సరాలైనా గడిపారు. మోషే ఎవరో మాకు తెలియదన్నారు. యెహోషువను అంతకంటే తెలియదన్నారు. మారు మనసు పొందమని చెప్పిన ఏలియాని చంపాలని చూశారు. ఎలీషాని గేలి చేశారు. ఆది అపోస్తులందరినీ చంపి పారేశారు. ఏ కాలంలో కూడా చంపి పారేస్తున్నారు. మణిపూర్లో చంపి పారేస్తున్నారు. మన కళ్ళ ముందే అకృత్యపు కార్యములు జరుగుతున్నను మనలో చలనము లేదు. బైబిల్ స్టడీస్కి మనము అలా వంచలేకపోతున్నాము. దేవుని గ్రంథము వైపు చూడలేకపోతున్నాము. దేవదేవుడే ద మోస్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ హై గాడ్ దిగి వచ్చి మారండి 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 అని చెప్పిన యేసయ్య మాటలను అలనాడు మన పితరులు వినలేదు, ఈనాడు వినటం లేదు. కానీ శేషిత జనాంగము మనలో మన వలె ప్రపంచమంతటా ఉన్నారు. 2 billion people are there in the world today.
స్టిల్ 5.8 బిలియన్ పీపుల్ ఆర్ దేర్. ఆ బాధ్యత మనది, మనది, మనది. ముందు నిన్ను నీవు రక్షించుకో, నీ కుటుంబాన్ని రక్షించుకో. యేసయ్యా రా అని పిలువు. యేసయ్యా నా హృది గదిలోనికి రా, యేసయ్యా నా ఇంటికి రా, యేసయ్యా 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 అని పిలువు. ఎంతకాలం ఇలా ఉంటావు? ఎంతకాలము కాలయాపన చేస్తావు? ఎంతకాలము పట్టించుకోకుండా జీవిస్తావు? వన్ డే ఇస్ కమింగ్, దట్ డే ఇస్ కాల్డ్ సెకండ్ కమింగ్. ఆనాడు తండ్రి ఉగ్రతకు లోనైపోతారు, పర్వతములు కంపించిపోతాయి, మెట్టలు తత్తరిల్లుతాయి, సముద్రాలు ఎండిపోతాయి, కొండలు పదునైపోతాయి, పర్వతములు కనపడకుండా పారిపోతాయి, సూర్యుడు చంద్రుడు పక్కకు తప్పుకుంటారు, ఆకాశము చాపవలే చుట్టబడుతుంది, అంజూరపు పళ్ళ వలె నక్షత్రములు రాలిపోతాయి. వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ యూ? ఆలోచిద్దాం. మరి ఒక నహూము వలె లే, మరి ఒక యోనా వలె లే, మరి ఒక ఏలియా వలె లే, మరి ఒక మోషే వలె లే, మరి ఒక దెబోరా వలె లేచి నిలబడు, మరి ఒక హుల్దా వలె లే. ఆది అపోస్తుల వలె లేవండి, పౌలు గారి వలె లేవండి. ఇప్పుడు జరిగిస్తున్న దైవజనులందరూ కూడా లేచారు, ప్రకటిస్తున్నారు యేసయ్యే నిజ రక్షకుడు, ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన ఉగ్రతకు ఎవరు తాళగలరు? ఎవరు తాళగలరు? సెకండ్ కమింగ్ ఈజ్ సర్టెన్. చెప్పుదాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నహూము గ్రంథము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని మేము సరి చేసుకుంటాము, మేము కట్టబడతాము తండ్రి. మాలో నుండి లేవనెత్తండి ప్రభువా. విశ్వకరణ ప్రార్థనా మందిరంలో పాల్వంత పట్టణంలో చుట్టుపక్కల దంతల బోర, పాండ్రంగాపురం, వెలవనూరు, స్వామి ప్రాజెక్ట్స్, ఎల్లందు, మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం చుట్టుపక్కల ప్రాంతాలలో నుండి దైవజనులు లేస్తున్నారు, లేవనెత్తుతున్నారు. మరి ఇప్పటికే వాడబడుతున్నారు, పరిగెత్తుతూ బోధిస్తున్నారు, సమయాసమయం పాటించడం లేదు. యవన బిడ్డలే లేచారు. అట్ ద ఏజ్ ఆఫ్ 25 to 30 మారు మనసు పొంది ప్రభువా మేము చేస్తామని, కొందరైతే ఉపవాస దీక్షలు ప్రతిష్ఠించుకొని ఆల్ నైట్ ప్రేయర్స్ కండక్ట్ చేస్తూ లేచి ఉన్నారు తండ్రి. వారిని వాడుకోండి ప్రభువా, వాడుకోండి తండ్రి. దివ్య జ్ఞానమును వారికి అనుగ్రహించండి ప్రభువా. వారు పరిగెత్తుతూ ప్రకటించే రోజులను మీరు సిద్ధపరచండి. సువార్త దండోరా మా చేత జరిగించండి. పాల్వంత పట్టణంలో గొప్ప ఉద్యమంలోని నడిపించండి. ప్రతి పాస్టర్ను దీవించండి, ప్రతి సంఘమును ఆశీర్వదించండి. మీ ఉద్యమము ప్రపంచంలోనే రావాలన్నారు. దిస్ ఈజ్ నాట్ వాటర్ టైట్ కంపార్ట్మెంట్ అన్నారు తండ్రి. సర్వ సృష్టికి వెళ్ళమన్నారు. సర్వ సృష్టి కూడా మీ వైపే చూసేలా చూడమని చెప్పారు కనుక మేము వెళతాము తండ్రి, వెళతాము నాయన, వెళతాం ప్రభువా. కాలయాపన చేయము. కాలములు సమయములు మీరు మాకు అనుగ్రహించినంత కాలము, మా ఆయుష్ ఉన్నంత కాలము సువార్తను ప్రకటిస్తాము. సంఘ కాపరిని వారి కుటుంబంను దీవించండి. ఆ మధ్యలోనికి నడిచి వచ్చిన సంఘ కాపరులు సువార్థికులు ఉన్నారు, వారిని ఆశీర్వదించండి. వారి చర్చస్ని దీవించండి. ఉదయకాలమున వారు జరిగించిన ఆరాధనను జీవించండి. మా మధ్యలో స్త్రీల మైత్రి కూడిక యవనస్తులు ఉన్నారు, వారిని ఆశీర్వదించండి. ఆసుపత్రిలో ప్రభువ, ఐసీయూలో ఉన్నటువంటి వెంటిలేటర్స్ మీద ఉన్న వారి కొరకై ప్రార్థన చేస్తున్నాము. వారిని ఆశీర్వదించండి, సందర్శించండి ప్రభువ. ఆర్థిక లేమితో వస్త్రములు లేక, ఎగ్జామ్స్ రాయడానికి పెన్నులు లేక మిగిలిపోయిన కుటుంబాలు కలిగిన వారు కూడా ఉన్నారు. వారిని మరలా కట్టండి. మీరే మాకు సమస్తము అనుగ్రహిస్తారని. ఆరోగ్యము మీది, జ్ఞానము మీది, జీవము మీది.
సమస్తము మీదే, సమస్తమును మీ చేతికి అప్పగించి మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. లోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడిన గాక. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మా కొరకే దిగవచ్చి ప్రాణమును అర్పించి మాకు రక్షణ అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభువులు వారి యొక్క కృపయు, నా జనతైక కుమారుని పంపించి ప్రేమలో రక్షణను అనుగ్రహించిన తండ్రి యొక్క ప్రేమయు, మనలో ఉండి మనలను సత్య మార్గంలో నడిపిస్తున్న పరిశుద్ధాత్మని యొక్క సహవాసము మనకును సార్వత్రిక సంఘమునకు ప్రపంచములకు తోడై నీడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రవేశక్తమే జయం, ప్రవేశనామే జయం, ప్రవేశక్తమునికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వచ్చే వారం దయచేసి ఇన్ టైంలో రండి. 6:30 ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుందండి.